ఇక్కడ నేను విజయనగరంలో జాయిన్ అయినప్పుడు చాలా మంది నా ఆఫీస్ కి కలవడానికి వచ్చారు. అందరూ నాకు ఒకే మాట చెప్పారు, ఇలా ఇక్కడ డ్రగ్స్ అనేది చాలా చాలా స్ప్రెడ్ అయింది. చాలా మంది ఈ యూత్ డ్రగ్స్ వాడుతున్నారు, దానికి అడిక్ట్ అయిపోతున్నారు. సో చాలా మంది నాకు వచ్చి చెప్పడం జరిగింది. అందుకని మేము డ్రగ్స్ ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని స్టార్టింగ్ నుంచి దాని మీద పని చేయడం స్టార్ట్ చేశాము. సో దానికి ఒకటి ఎన్ఫోర్స్మెంట్, అంటే ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే తీసుకువస్తున్నారో, ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపడము, తర్వాత వాళ్ళకు శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు. దాంతో పాటు అవేర్నెస్, అంటే మనకి డ్రగ్స్ తో కలిగే ఏదైతే హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో, ఏదైతే హానిలు ఉన్నాయో అది మనకి అర్థమైతే, అది మనకి తెలిస్తే ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోడు ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సంకల్పం అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంకల్పం ప్రోగ్రామ్ కింద ప్రతి కాలేజీకి, ప్రతి జూనియర్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతో ఈ వీడియోలు చూపించడము, వాళ్ళతో వాళ్ళకి మిమ్మల్ని కూడా, మీకు కూడా ఒక ప్రింటెడ్ ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా చాలా కన్సైజ్ గా డ్రగ్స్ తో మనకి కలిగే హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ గురించి దాంట్లో కూడా వివరించడం జరిగింది. ప్రతిదీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము, దాన్ని ఒక లాజికల్ ఎండ్ కి తీసుకెళ్తాము. అదేవిధంగా ఈ యొక్క ఈ డ్రాప్ బాక్స్ ఒక ఫిర్యాదు పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ అన్ని జంక్షన్ల దగ్గర ఈ పెట్టడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో మీరు ఒక చిట్ మీద రాసుకొని దాంట్లో పెట్టొచ్చు. అది మేము ప్రతి వారం ఓపెన్ చేసి దాంట్లో ఏం కంప్లైంట్స్ వచ్చాయి, దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, అది కూడా మేము చేయడం జరుగుతుంది. సో ఇంకా మనం దాన్ని నిర్మూలించాలంటే మాకు మీ సహకారం కావాలి, మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము యాక్షన్ తీసుకోగలము, యాక్షన్ చేయగలము. సో మీ దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అది పూర్తిగా మనం నిర్మూలించవచ్చు. దాంతో ఒకవేళ ఒక కేసు రిజిస్టర్ అయితే ఫ్యూచర్ పాడైపోతుంది. ఒక కేసు కూడా మీ మీద రిజిస్టర్ అయితే రేపు మీకు ఎక్కడైనా ఉద్యోగం వస్తే వాళ్ళు ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటారు. ఇది ఐ థింక్ చాలా మందికి ఇక్కడ కూడా తెలియదు. ఈ రోజు ఈ ఎంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మీ అందరికి ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీనివాస్ గారికి నా అభినందనలు. చాలా కష్టపడి పని చేస్తున్నారు, 24/7 కష్టపడుతున్నారు. వాళ్ళ సిబ్బంది చాలా అద్భుతంగా పని చేస్తున్నారు. సో వాళ్ళ చేసిన పని వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. సో మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా పోలీస్ ఫోర్స్ కి కూడా, మా పోలీస్ ఆఫీసర్స్ కి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.